బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చరిత్రకారుడు ఎస్బి రాయ్ ప్రకారం ఆచార నదీ స్నానం అనే భావనకు సాక్ష్యం 10,000 బీసీ నాటి కాలంలోనే మనకు ప్రస్ఫుటంగా అవగతమవుతుంది. 600 బీసీ బౌద్ధ గ్రంథాలలో కూడా నదీ ఉత్సవాలు మనకు కనిపిస్తాయి. 400 బీసీ ఒక గ్రీకు దూత చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ఒక ఉత్సవాన్ని నివేదించాడు. అదే కుంభమేళా. 300 కుంభమేళా ప్రస్తుత రూపం ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నదని రాయ్ అభిప్రాయపడ్డాడు. ఇతర ప్రాచీన మౌఖిక సంప్రదాయాల ఆధారంగా వివిధ పురాణాలు, గ్రంథాలు భూమిపై 4 వేర్వేరు ప్రదేశాలలో పడటం గురించి ప్రస్తావించారు. హర్షవర్ధన్ నిర్వహించిన కుంభంలో స్నానం ఆచరించాడు. 1989 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. ఫిబ్రవరి 6న జరిగిన ప్రయాగ్ కుంభమేళాకు 1.5 కోట్ల మంది హాజరైనట్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. ఇది అప్పటి వరకు ఒకే ప్రయోజనం కోసం గుమికూడిన అతిపెద్ద జన సమూహం. 1995 అలహాబాద్ అర్ధ కుంభ్ సందర్భంగా జనవరి 30న స్నానాలు ఆచరించే రోజున 2 కోట్ల మంది ప్రజలు హాజరు కావటం మరో విశేషం. 1998 4 నెలల కాలంలో హరిద్వార్ మహాకుంభాన్ని 5 కోట్లకు పైగా భక్తులు సందర్శించారు. ఏప్రిల్ 14న ఒక్క రోజులో 1 కోటి మంది హాజరయ్యారు. 2001లో ప్రయాగ్రాజ్ జాతరలో 6 వారాల్లో 7 కోట్ల మంది భక్తులు హాజరు కాగా 24వ తేదీ జనవరిన 3 కోట్ల మంది హాజరయ్యారు. కేవలం ఆ ఒక్కరోజే అన్ని కోట్ల మంది హాజరు కావటం ప్రత్యేకతను సంతరించుకుంది. 2003 నాసిక్ జాతరలో ప్రధాన స్నానఘట్టం రోజున 60 లక్షల మంది హాజరయ్యారు. 2004 ఉజ్జయిని జాతరలో కూడా ప్రధానమైన రోజులలో అందరూ విశేషంగా షాహీ స్నాన్ ఆచరించి తరించారు. ఇక 2007 అలహాబాద్లో అర్ధకుంభమేళా విశేషంగా నిర్వహించారు. 2010లో హరిద్వార్లో కుంభమేళా జరిగింది. 2013 అలహాబాద్ కుంభమేళాని అట్టహాసంగా నిర్వహించారు. ఆ సమయంలో అలహాబాద్లో అత్యధిక జనాభా కలిగిన నగరంగా మారింది. 5 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతంలో 8 కోట్ల మంది ప్రజలు ఉండటం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సంఘటన. 2019లో అలహాబాద్లో అర్ధ కుంభమేళా జరగగా 2021లో హరిద్వార్లో కుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మహాకుంభ్ ప్రయాగ్రాజ్లో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.